చాలా మంది ఈ వైట్నింగ్ స్ట్రిప్స్ ఏవైతే దొరుకుతాయో ఆన్లైన్లో, లేకపోతే ఈ పర్పుల్ సీరమ్స్ వాటితో బ్రష్ చేసిన టీత్ వైట్ అయిపోతాయి అనే అపోహలో ఉంటారు. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టుడే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి గుమ్మడి, ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ అనేవి దాంట్లో బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. ఆ బ్లీచింగ్ ఏజెంట్ ఎప్పుడైతే మీరు ఇట్లా ఓపెన్ చేసి మీ పళ్ళ మీద పెట్టుకుంటారో అవి మీ పంటి వరకే కాదు, మీ చిగుళ్ళని కూడా టచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే చిగురు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. రెండోది ఈ పర్పుల్ సీరమ్స్ వల్ల టీత్ వైట్నింగ్ అనేది ఎప్పుడు జరగదు. ఇట్స్ బేసికలీ బేస్డ్ ఆన్ అ సింపుల్ ఫిజిక్స్ కాన్సెప్ట్ కాల్డ్ కలర్ ఇల్యూషన్. సో ఒక పర్పుల్ కలర్ అనేది డార్క్ కలర్. ఎప్పుడైతే ఆ డార్క్ కలర్ మన టీత్ మీద బ్రష్ చేసిన తర్వాత మనం రిన్స్ చేస్తామో యువర్ టీత్ ఆటోమేటిక్లీ ఫీల్స్ టు బి వైటర్ అనమాట. సో జెన్యున్గా మీ టీత్ అనేది వైట్ అవ్వవు. సో ఈ రెండు వైరల్ ప్రోడక్ట్స్ ఏవైతే మనకు మార్కెట్లో దొరుకుతాయో వాటికి మీరు లొంగిపోకుండా మీ దగ్గర డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఒక చెకప్ చేయించుకొని, ఒక కన్సల్టేషన్ చేసుకొని అసలు టీత్ వైట్నింగ్కి ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకోవాలి, మీ ఎనామిల్ థిక్నెస్ ఏంటి, మీ ఎనామిల్కి ఏ ప్రొసీజర్ చేస్తే మంచిదో తెలుసుకుంటే మంచిది. సో ఇలాంటి వైరల్ ప్రోడక్ట్స్ని రోజుకు ఒక డెలివరీ తెచ్చుకొని వాడుకునే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా ఈ వీడియో చూసి ఇలాంటి వైరల్ ప్రోడక్ట్స్కి లొంగిపోకుండా ఉండమని చెప్పాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.